జగన్నాథుడి రథయాత్రను పురస్కరించుకొని ఒడిశాలోని పూరి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. రెండవ రోజు రథయాత్ర ఈ రోజే ప్రారంభమైంది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత జగన్నాథుడి రథయాత్ర 2 రోజుల పాటు కొనసాగుతుందన్న విషయం తెలిసిందే. జగన్నాథుడి రథయాత్ర 1971లో 2 రోజుల పాటు జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఈ యాత్రను 2 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి రోజైన ఇవాళ జగన్నాథుడిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొనేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. వేలాది మంది భక్తుల జయ జయ ధ్యానాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథ రథయాత్ర నిన్న శోభామానంగా సాగిన సంగతి తెలిసిందే. భక్తులు జై జగన్నాథ్ హరిబోలో నినాదాలతో 3 రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండీచా దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. రథయాత్రకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. లాంఛనంగా శ్రీ జగన్నాథ రథాన్ని లాగి యాత్రను ప్రారంభించారు. రాష్ట్రపతి రథయాత్రకు హాజరవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఎవరూ హాజరు కాలేదు.